హాయ్ అండి, నేను ఈరోజు చెన్నెంగాకు పచ్చడి చేస్తున్నాను. మేము ఇంట్లోనే మొక్కలు పెంచుకున్నామండి. చెన్నెంగా చెట్లు గింజలు వేస్తే మొలిసాయి. అవే ఆకులు తెంపి శుభ్రంగా కడుక్కొని స్ట్రెయినర్లో వడేసి చట్నీ చేస్తున్నాను. చెన్నెంగాకుని కసువింద అని కూడా అంటారు. ఇప్పుడు కడాయిలో నువ్వులు వేసుకొని ఒక కప్పు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులను మీడియం మంటపై వేపుతూ ఉండాలి. చెన్నెంగ ఆరోగ్యానికి ఔషధం ఇదండి. ఔషధం ఇది వర్షాకాలంలో వచ్చే దగ్గు, ఫ్లూ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది. పావు టీ స్పూన్ జీలకర్ర వేసి రెండు వేపి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక అదే కడాయిలో ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేపాలండి. ఒక కప్పు చెన్నెంగాకు, అది ఒక కప్పుకు నేనైతే 7-8 మిర్చీలు తీసుకున్నా. మీరు తినే రుచిని బట్టి తీసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు కారం, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే మీడియంగా తింటాము, ఎక్కువ తినం తక్కువ తినం. లైట్గా వేపినాక ఎండుమిర్చి లైట్గా వేపినాక చెన్నెంగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. జ్వరంతో బాధపడుతూ నోటి రుచిని కోల్పోయిన వారు కూడా ఈ ఆకులతో చేసిన చట్నీ తింటే నోటి రుచిని తిరిగి లభిస్తుంది. ఇప్పుడు అదే కడాయిలో చెన్నెంగాకు వేసుకోవాలి. ఆకులను 2 మినిట్సే వేపాలండి. చాలాసేపు వేపితే దీంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయి. మీడియం మంటపై 2 మినిట్స్ వేపితే చాలు. వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ చట్నీ తింటే. ఇది నొప్పులకు కూడా సంజీవిని. చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి. ఇది బయట మార్కెట్లో కూడా దొరకదు, మనం ఇంట్లోనే చెట్లు పెట్టుకోవాలి. ఈ చెన్నెంగాకు చట్నీ వర్షాకాలంలో తింటే చాలా మంచిగా పనిచేస్తుంది. ఆకును 2 మినిట్స్ వేపినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర వేసుకున్నాక అందులో వెల్లుల్లి వేసుకోవాలి. సాల్ట్, మీ రుచికి సరిపడిన సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి బరకగా. పట్టుకున్నాక ఇప్పుడు చింతపండు అండి, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు తీసి ఉడకబెట్టుకున్నాను నేను. ఇట్లా ఉడకబెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు చట్నీ ఖరాబ్ అవ్వదు. ఈ గుజ్జుని చల్లారిన తర్వాత ఆకు, ఈ గుజ్జు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. 1 ఇయర్లో 2 టైమ్స్ అయినా తినాలి చెన్నెంగాకు చట్నీ. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక పోపు పెట్టుకుందామండి. చిన్న ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక ఇవన్నీ రెడ్గా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇంగువ అండి, కొంచెం ఇంగువ వేసి చట్నీలో కలుపుకోవడమే. చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి చెన్నెంగాకు చట్నీ.